పైసలు లేవని చెప్పే సన్నాసులు, ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా. ఏం అడగాలి? 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో? 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా? 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా? ఇంకొకటి నాకు తెలియక అడుగుతా, లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా, ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? దీన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయి లేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క టీవీ చర్చలా? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలివి లేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు ఎంపీలైన వాళ్ళం, మాకు అన్నిటికే సంపద సృష్టించుడు తెలుసు, మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది, అన్ని చేసి చూపెడతాం. 100 రోజుల్లో మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కొత్త పైప్ లైన్ వేసినవా? కొత్త కాలువ తవ్వినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బీకినావు 1 ఇయర్ లో? 7 గెలిపోయినాయి, మరి 1,40,000 కోట్లు అడవేని. నువ్వు మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు. ఒకటి మాత్రం చేసి, ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసి 1,40,000 కోట్లు మనకు అస్తలేవు, కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు పీసులు పెట్టిండు అంటే భయపెట్టోళ్ళు అయితే వద్దు. భయపెట్టోళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి ముంగట్ నిలబడాలి. కేసులకు భయపడదు. కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. ముందే చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి. అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది, పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటది. మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు. రావుల చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటాడు, మిగతా నాయకులందరం కూడా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి, మాకు వచ్చి చెప్పండి. న్యాయపరంగా కొట్లాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం. ఎవరిని వదిలిపెట్టమనే మాట, తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట.